బాలు సత్యం బయట ఒక చోట కలిసి బ్యూటీ పార్లర్ గురించి జరిగిందంతా సత్యంతో చెప్తాడు. ఇక సత్యం ఈ నిజాన్ని చెప్తే మీ అమ్మ తట్టుకోలేదు, అలాగే రోహిణి మనోజ్ వాళ్ళ కాపురంలో గొడవలవుతాయి అని, ఈ విషయం గురించి ఎక్కడా నోరు విప్పద్దు అని సత్యం బాలు దగ్గర మాట తీసుకుంటాడు. కానీ బాలు డైరెక్టుగా చెప్పకుండా ఇండైరెక్టుగా అందరి ముందు రోహిణి గురించి చెప్తూ ఉంటాడు. సత్యం ఆపుతూ ఉంటాడు. ఇక ఏప్రిల్ 22 మంగళవారం ప్రోమోలో హాల్లో సత్యం ప్రభావతితో మాట్లాడుతూ, ఎవరో పరిచయం ఉన్న ఆవిడ వచ్చి పుస్తల తాడు ఏమైంది, మెడలో పసుపు తాడు ఎందుకు వేసుకున్నావు అని అడిగింది అని మీనా గురించి ప్రభావతితో సత్యం అంటూ ఉండగా, అదే కదా బంగారం అంతా వలిచి నా ముఖాన కొట్టింది అని ప్రభావతి అంటుంది. వెళ్ళి ఆ పుస్తల తాడు తీసుకువచ్చి మీనాకు ఇవ్వు అని సత్యం అంటాడు. ఇక మీనా అక్కడికి వస్తూ, ఆయన ఎప్పుడు కొనిస్తే అప్పుడే వేసుకుంటాను అని అత్తమామల ముందు అంటుంది. చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని ప్రభావతి అంటూ ఉండగా బాలు కూడా అక్కడికి వస్తాడు. మీరు పెట్టిన బంగారం చచ్చినా వేసుకోను అని మీనా చాలా బాధపడుతూ అంటుంది. బాలు షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు. కట్టుకున్న భార్యకు కనీసం పుస్తల తాడ కూడా చేయించలేరా అని బాలుతో మీనా అంటుంది. వాడిని నమ్ముకుంటే ముసలి దానివయ్యేదాకా పసుపు తాడుతోనే ఉండాలి అని ప్రభావతి చెప్తుంది. నా భర్తను నేను పూర్తిగా నమ్ముతున్నాను అని మీనా అంటుంది. ఇక బాలు చాలా బాధగా మీనాని చూస్తూ ఉంటాడు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.